ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆర్జీవన్ సెక్టార్ 2 సింగరేణి హైస్కూల్ నందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించగా ముఖ్య అతిథిగా పాఠశాల కరెస్పాండెంట్ మరియు పర్సనల్ మేనేజర్ శ్రీ ముప్పిడి రవీందర్ రెడ్డి హాజరై మొదట శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఫోటోకు పూలదండ అలంకరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మనమందరం ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ప్రతి ఒక్కరి జీవితంలో గురువు అనే పాత్ర చాలా కీలకమైందని, తల్లి తండ్రి గురువు దైవం అనే వాటిని ఎవరు కూడా మరిచిపోకూడదని, ప్రతి ఒక్క విద్యార్థిని తీర్చిదిద్దవని, ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేపించే బాధ్యత గురువులపైన ఉంటుందని, అలాగే ప్రతి విద్యార్థి తన యొక్క గురువుల మాట తూచా తప్పకుండా వింటూ అంకిత భావంతో కష్టపడి చదివి మంచి అలవాట్లను ఏర్పాటు చేసుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని, జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని కొరకు కష్టపడితే విజయం స్వంతమవుతుందని వారు తెలిపారు. సంవత్సరాల అనుభవం కూడా ఉన్న టీచర్లు మన పాఠశాలలో ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయము. అట్లాగే మీ విద్యార్థులుగా మీ అందరికీ అదొక అదృష్టం. ఏంటిదనంటే అంత అనుభవజ్ఞులైన టీచర్లు, అంత సబ్జెక్టులో నిష్ణాతులైన టీచర్లు మీకు పాఠాలు చెప్పడం అనేది మీ అందరి యొక్క అదృష్టంగా చెప్తున్నాను. ఆల్రెడీ నేను నిన్న ఒక విషయం చెప్పాను విద్యార్థులకు. ఏంటిదంటే మన మొట్టమొదటి గురువు ఎవరు? మదర్, అమ్మ. అవునా? ఎందుకు అంటే మొట్టమొదటగా మనకు మాటలు నేర్పించేది మన అమ్మ. కాబట్టి మన మొట్టమొదటి గురువును మనం తలుచుకోవాలి, సన్మానించుకోవాలి, గౌరవించుకోవాలి మొదటగా. తర్వాత ఫాదర్, ఆ తర్వాత వస్తుంది ఎవరు? టీచర్స్ ప్లేస్ వస్తుంది. అవునా? ఒక జైవిక జీవిని ఒక మానసిక జీవిగా తయారు చేసేది తల్లిదండ్రులైతే, ఒక జైవిక జీవిని సామాజిక జీవిగా మార్చేది టీచర్స్. సమాజంలో ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలి, ఎలా అభివృద్ధికి రావాలి, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి నిరంతరం ఆలోచిస్తూ వాళ్ళని ఒక భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్లో వచ్చేటట్టు నిరంతరం శ్రమించే టీచర్లందరికీ కూడా ఈరోజు పేరు పేరున, అదేవిధంగా మా స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ అందరికీ పేరు పేరున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సింగరేణి కాలరీ సెక్టార్ 2 పాఠశాలలో ఈరోజు టీచర్స్ డే ఘనంగా జరుపుకున్నారు. ఈ టీచర్స్ డే ప్రాముఖ్యత గురించి పిల్లలందరికీ టీచర్స్ మరియు అందరూ కూడా వారి సందేశాన్ని ఇచ్చారు. సెక్టార్ 2 పాఠశాల ఒక మంచి రికార్డు ఒరవడిని కొనసాగిస్తున్నది. గత ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో కంపెనీలో ఉన్న అన్ని స్కూళ్ళ కంటే అత్యధిక శాతం మార్కులు సాధించి ఫస్ట్ రికార్డు సాధించింది. ఈ రికార్డుల వెనుక టీచర్ల యొక్క కృషి ఎంతో ఉన్నదని నేను నమ్ముతున్నాను. సింగరేణి కాలరీస్ పిల్లల విద్యపై ఎన్నో లక్షల కోట్లు ఖర్చు చేస్తూ వారి మంచి ఉన్నతికి, అభివృద్ధికి వెనుకాడకుండా ఎంత ఖర్చైనా ఇటీవల సిబిఎస్ఈ ప్యాటర్న్ కూడా మన సింగరేణి రేటింగ్ కాలనీలో ప్రవేశపెట్టడం జరిగింది. సో టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ అందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలందరూ కూడా ఇంకా మంచి వారి కరికులంలో మంచి అభివృద్ధి తీసుకురావడానికి టీచర్స్ కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నాను. కంపెనీ ఖర్చుకు మాత్రం ఎక్కడ వెనకాడకుండా కార్మికుల సంక్షేమం కోసం ఎంత ఖర్చైనా పెడుతూ ఈ సెక్టార్ 2 పాఠశాల కూడా సిబిఎస్ఈ ప్యాటర్న్ను తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ముందుగా పిల్లలు వారి సబ్జెక్టులలో మంచి రికార్డులు సాధించాలని, దానికి టీచర్స్ అందరూ కూడా కృషి చేయాలని సందర్భంగా కోరుతున్నాను. జై సింగరేణి.